దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీరు కష్టపడి వర్క్ చేసి మీ కష్టానికి ఫలితము, మీ యొక్క సక్సెస్ కి ఫలితము అది నేను ప్రైడ్ గా పొందుతున్నాను. కాబట్టి మీ అందరికి కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ సక్రమంగా వర్క్ చేసి మంచి పేరు తెస్తే అది నిజంగా అది పీడితేనే ఆ క్రెడిట్ అంతా వస్తుంది. సో మీ అందరూ హార్డ్ వర్క్, నేను మీ వాయిస్ అవుతున్నందుకు, మీరు నా వాయిస్ అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా మంది మన యూనిట్ లో ఉన్నారు. మోస్ట్ ప్రాబ్లమ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏఐ ఆఫీసర్స్ ఉన్నారు. అందరూ చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. మీ అందరి సహాయ సహకారాలు లేకుండా వద్ద ఆఫీసర్లే అన్ని సాధిస్తారనేది కరెక్ట్ కాదు. అందరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సెక్షన్ లో వాళ్ళ యొక్క డ్యూటీస్ పర్ఫెక్ట్ గా చేయడం వల్ల మనం ఒక ఇన్స్టిట్యూషన్ సంయుక్తంగా మంచి ముందు నడిపించగలుగుతున్నాము. అటువంటి సహాయ సహకారాలు మీరందరూ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా మన మేల్ స్టాఫ్ కూడా దీంట్లో ఎంతో వాళ్ళ యొక్క పాత్ర అనేది కూడా వాళ్ళది ఉన్నది. సో అందరూ చెప్పినట్టు ప్రతి మహిళ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తను ఏం సాధించాలి అంటే లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనకు ఎప్పుడు కూడా పట్టుదలతో కృషి చేయాలి. హార్డ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనల్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మన పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా మేడం చెప్పినట్టు చందన గారు, మన పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే మనము హ్యాపీగా లైఫ్ అనేది ఏమీ లేదు. మన ముందు మనకి ఏది వస్తుందో దాన్ని మనము ఆనందంగా స్వీకరించడము, సంతృప్తికరంగా ఉండడమే లైఫ్. అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ లోన్ కాము, ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. మనం ఎంత ముందుకు వెళ్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు దీంట్లో ఒక కథ చెప్తాను. ఒకసారి అంట అన్ని కప్పలకి పోటీ పెట్టారంట. ఒక కప్ప ఫాస్ట్ గా వెళ్ళిపోయి అదొక్కటే పైకి ఎక్కేసిందంట. మిగతా కప్పలన్నీ కింద పడిపోతున్నాయంట. ఎందుకు పడిపోతున్నాయి అన్ని కిందకి అంటే అవి అంతా కూడా అది బాగా సాధించావు అంటే లక్ష్యాన్ని సాధించావు అని, అలా బాగా పైకెక్కగలిగావు, ఎక్కగలిగావు, నేను ఎవరి మాటలు పట్టించుకోలేదు, నా లక్ష్యాన్ని నేను గెలవడమే, కాబట్టి నేను దాని మీద దృష్టి పెట్టాను, నేను గెలిచాను అనేసి ఆ కప్ప చెప్పింది అనమాట. అంటే మనము సాధించాలి అనేది మనం ఎప్పుడు కూడా మనము లక్ష్యంగా పెట్టుకోవాలి. పక్క వారి మాటలు పట్టించుకోకూడదు. చాలా మంది ఉంటారు, ఒకరు ముందుకు వెళుతుంటే ఒకరు వెనక్కి లాగడానికి, ఒకరు ముందుకు వెళితే 10 స్టెప్పులు మనం వెనక్కి లాగడానికి చాలా మంది మన వెనకాల ఉంటారు. అంటే మనకు తెలిసి ఉంటారు, తెలియకుండా ఉంటారు, అలా చాలా మంది ఉంటారు. అలాంటివన్నీ కూడా పట్టించుకుంటే మనం లక్ష్యాన్ని ఎప్పటికీ ఛేదించలేము. అదేవిధంగా వాటిలన్నింటిని కూడా మనం మనసుకు తీసుకుంటే ఆ బాధ నుంచి కూడా మనం బయటకు రాలేము. అటువంటి మానసిక దౌర్బల్యంతో ఉండవలసిన అవసరం మహిళకు లేదు. ఎందుకంటే మహిళ అంటేనే మెంటలీ స్ట్రాంగ్ ఉమెన్ అనేసి అర్థం. చాలా మానసిక ధైర్యం, మనకు ఫిజికల్ గా మనం వీక్ అయినా కానీ మనం మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా విజయాలను సాధించడంలో ముందుంటామనే దానికి మనందరికీ నిదర్శనము. సో మనకు జ్యుడిషియల్ లో చెప్పాలంటే మహిళలు చాలా వరకు 60% వరకు మహిళలే ఉన్నారు. సో ఇవన్నీ ఇంత ఘనత సాధిస్తున్నాము అంటే దానికి ముఖ్య కారణము నిజంగా కూడా మన తల్లిదండ్రులు. మనకు మొట్టమొదట పుడతానే మనకు గురువులు ఎవరంటే తల్లిదండ్రులు. తర్వాత బడిలో మనకి పాఠాలు నేర్పించే గురువు. ఆ తర్వాత మనము ఎవరినైతే ఒక వయసులో వచ్చాక మనకు ఒక మెంటర్ అనేవారు ఉంటారు. మనం కొందరిని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి ఆ పొజిషన్లోకి రావాలనుకుంటాము. అది డాక్టర్ కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, లేకపోతే లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఆ విధంగా ముందుకు రావాలి. అదే విధంగా ఆర్థిక స్వాతంత్రం అనేది మహిళకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరి యొక్క దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు. అలా అనేసి డిస్రెస్పెక్ట్ చేయమని కాదు, అది మన మానసిక స్థైర్యం అనేది, కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఏ మహిళ కూడా ముందుకు పైకి రాలేదు.
ఫస్ట్ మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దాన్ని కోల్పోకండి. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. దాని గురించి మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. యాజ్ ఎ జిల్లా జడ్జిగా మీకు వీలైనంత వరకు మీరు మీ యొక్క చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నా కూడా అవి ఉంటే వెంటనే చక్కదిద్దుకొని సక్రమంగా మీ వర్క్ అంతా కూడా మీరు నిర్వర్తించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. That you already empowered on the men. The number of women sitting in this hall is way higher than the men sitting in this hall. And March 8 is celebrated as Women's Day because there was a revolutionary program which took place back in the year 1910, which was for peace, for bread and peace. And so that particular revolutionary movement ended on March 8. And that is the reason we are celebrating March 8th as Women's Day. And according to me, I believe that just not March 8th should be celebrated, each and every day should be celebrated as Women's Day. I guess we all are excelling and doing our best in every field that we can, be it job, be it a person, be it wife, be it mother, be it a working woman, be it a daughter-in-law. I guess most of us are trying to be good one. And then so I would suggest, or I would request everybody that every day should be celebrated, not just one day and just forget it. And every day should be celebrated as a Women's Day. Thank you. Advance happy Women's Day to all of you. Yes, it's ఇంతకుముందే చెప్పారు, ఉమెన్ ఇంట్లో వర్క్ చేసి ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకొని అంతా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఈ స్ట్రెస్ లో మేడం మా పిల్లలు మేడం ఎంతో మంచి గేమ్స్ స్టాఫ్కి మా ఆఫీసర్స్కి అరేంజ్ చేశారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మ్యామ్. ఇందులో నాకు కూడా రిలాక్సేషన్ వచ్చింది, నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను కూడా గేమ్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ స్ట్రెస్ మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎందుకంటే మన దగ్గర వచ్చే క్లయింట్స్ చాలా మంది వాళ్ళే స్ట్రెస్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళ స్ట్రెస్ ని తగ్గించాలంటే మనం పీస్ఫుల్ గా ఉండాలి ఫస్ట్. సో ఈ పీస్ఫుల్ గా ఉండాలంటే గుడ్ ఈవినింగ్. నమస్తే ఆనరబుల్ శ్రీజ గారు, ఆనరబుల్ ఏజీ మేడం, Shama Deshpande madam, and all the other judicial officers and all the staff who are present here. Firstly, I would like to wish everyone happy International Women's Day. And the reason why I have joined judiciary is because I have seen a lot of women judicial officers. I have drawn inspiration from them. From my first year, I have been from first year, third year, even after that when I was practicing, wherever in whichever courts I used to go to, maximum courts used to be with all the women judicial officers. Hence, I have drawn inspiration from them, and today I am standing before Madam. Actually, I have represented before Madam, and I have seen Aparna Devi Madam also. To be standing in the same hall today, I feel very proud. Thank you.